ఐపీఎల్ 2024 17వ సీజన్లో ఎక్కడ ఉన్నా ఎక్కడ విన్నా ఒకటే పేరు, అదే రిషబ్ పంత్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ T20 వరల్డ్ కప్కు బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ వార్తా సంస్థ ఓ కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. పంత్ T20 వరల్డ్ కప్లో టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఉంటాడని సమాచారం వచ్చింది. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా పంత్ వరల్డ్ కప్ బెర్త్ను ఖరారు చేసుకున్నారని తెలుస్తుంది. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి ఇటీవల బయటపడ్డ రిషబ్ పంత్ ఈ ఐపీఎల్ సీజన్లో ఎరగదీస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అంతేకాదు, ఈ ఐపీఎల్ సీజన్లోనే కొన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ చేశాడు. ముందుగా ఆ రికార్డ్స్ ఏందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా రిషబ్ పంత్ నిలిచాడు. అలాగే మూడో అత్యధిక రన్ స్కోరర్గా, హైయెస్ట్ రన్ గెట్టర్గా థర్డ్ ప్లేస్లో ప్రస్తుతానికి రిషబ్ పంత్ ఉన్నాడు. అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్గా కూడా రిషబ్ పంత్ నిలిచాడు. అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన కెప్టెన్గా కూడా రిషబ్ పంత్ ఉన్నాడు. 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక కెప్టెన్గా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచే కాదు, ఓవరాల్గా రిషబ్ పంత్ నిలిచాడు. అలాగే 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఏకైక వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా రిషబ్ పంత్ నిలిచాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు. నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంత్ పాత రోజులు గుర్తు చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్స్లు బాది గుజరాత్ బౌలర్లకు చుక్కలే చూపించాడు. ఈ మ్యాచ్లో 43 బంతులు ఎదుర్కొన్న పంత్ 5 4లు 8 6ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా చివరి దాకా నాట్అవుట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో పంత్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు 2 క్యాచ్లు అద్భుతమైనవి పట్టి మరీ గెలిపించాడు. వరల్డ్ కప్కి ఎంపిక కావాలంటే ఇంతకంటే ఏం కావాలని పంత్ అభిమానులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకవేళ పంత్ వరల్డ్ కప్ బెర్త్ ఖరారు చేసుకుంటే మాత్రం సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్, సంజు శాంసన్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అయితే మాత్రం ఈ రేసులో కేఎల్ రాహుల్ ముందున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మిడిల్ ఆర్డర్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడగలడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సంజు శాంసన్కు మరోసారి మొండి చేయి ఖాయమని చెప్పుకోవాలి. సంజు శాంసన్ని తప్పించేందుకు సెలెక్టర్ల వద్ద పెద్దగా కారణాలు లేకపోయినా సమీకరణాల పేరుతో అతన్ని పక్కన పెట్టడం అలవాటుగా మారిపోయిందని సంజు శాంసన్కు సంబంధించిన ఈ విషయాన్ని ఇటీవల మాజీ కేంద్ర మంత్రి శశిధర్ రూర్ కూడా ప్రస్తావించారు. జస్టిస్ ఫర్ సంజు అని ట్వీట్ కూడా చేశారు. సంజు శాంసన్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ నెలాఖరులోగా T20 వరల్డ్ కప్ 2024 కోసం భారత్ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈ సందర్భంలోనే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన రిషబ్ పంత్ గురించి క్రికెట్ విశ్లేషకులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇతడికి 1.5 ఏడాది గ్యాప్ వచ్చిందా? ఈ ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ జోరు చూశాక క్రికెట్ పండితులు అంటున్న మాట ఇది. వాళ్ళన్నది కరెక్టే. ఎందుకంటే అతడు ఆడుతున్న భారీ షాట్లు చూస్తే ఎవరికీ అలా అనిపించదు. శరవేగంగా పరుగులు చేస్తున్నాడు. దీంతో పంత్ గ్యాప్ వచ్చింది, కానీ అతడు దూకుడుకైతే కాదు, తన బ్యాటింగ్ స్కిల్స్కి అయితే కాదు అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఐపీఎల్లో అదరగొడుతున్న రిషబ్ పంత్ ఇక అమెరికా ఫ్లైట్ ఎక్కడమే ఖాయం, అంతేకాక అక్కడ దంచడమే ఖాయం అని చెప్పి పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే నిన్న గుజరాత్తో మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ బ్యాటింగ్లో MS ధోని, సూర్యకుమార్ యాదవ్ని గుర్తు చేశాడు. 43 బంతుల్లో 88 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 8 6లు బాదాడు. అందులోనే హెలికాప్టర్ షాట్, సూప్లా 6 ఉన్నాయి. పరుగులు ఇవ్వటంలో పిసినారిగా పేరు తెచ్చుకున్న మోహిత్ శర్మ బౌలింగ్ని అయితే ఓచకోత కోశాడు. స్లో డెలివరీతో ఇబ్బంది పెట్టాలని చూస్తే క్రీజ్ డీప్లోకి వెళ్ళి మరి భారీ షాట్లు ఆడాడు. అలా ఇన్నింగ్స్ తుది ఓవర్లో 31 పరుగులు లాగేసుకున్నాడు. చిన్న గాయం నుంచి కోలుకొని వచ్చాక ఫిట్నెస్ సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది ప్రాణాంతకమైన యాక్సిడెంట్, ఆల్మోస్ట్ చనిపోతాడు అనుకున్న స్టేజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చాడంటే ఎంతగా శ్రమించి ఉంటాడని ఆలోచించాలి. అంత కష్టపడి జట్టులోకి వచ్చిన పంత్ ఓ మోస్తారుగా ఆడతాడేమో అనుకుంటే 1.5 ఏళ్ల క్రితం చూపించిన జోరును మించి చూపిస్తున్నాడు. కెప్టెన్ కుల్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఆ స్థాయిలో ప్రశాంతంగా మైదానంలో కనిపించే ఇండియన్ ప్లేయర్లో పంత్ ఒకడు. అదే అతనికి ఢిల్లీ కెప్టెన్సీని అప్పగించింది అని చెప్తుంటారు. మైదానంలో ఎప్పుడు చిరునవ్వులు చిందించే పంత్ను చూస్తే ఒత్తిడి అతడి దగ్గరకు చేరదా అన్నట్లుగా అనిపిస్తుంది. దానికి ఇప్పుడు మనోధైర్యం కూడా తోడైంది. రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ తిరిగి క్రికెట్ ఆడతాడా అనే సందేహాలు ఓ దశలో బాగానే వినిపించాయి. ఒకవేళ ఆడినా మునుపటి జోరైతే కొనసాగిస్తాడా అనే ప్రశ్నలు విభత్సంగా తలెత్తాయి. వీటన్నిటికీ ఈ ఐపీఎల్ సీజన్లో సమాధానం ఇచ్చేశాడు. సంకల్ప బలం ఉండాలే కానీ సవాల్ను దాటడం సులువేనని చెప్తున్నాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తాడు అన్న వాళ్ళ నోర్లందరూ మోయించాడు. T20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే తన ఆట తీరుతో
పంత్ టీమిండియాలో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు. కీపర్ బ్యాటర్ రేసులో అందరికంటే ముందు నిలిచాడు. ఎడమ చేతి వాటం, అందులోని మిడిల్ ఆర్డర్లో దూకుడుగా ఆడటం పంత్కి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశాలనే చెప్పుకోవాలి. అయితే జూన్ 1 నుంచి వెస్టిండీస్ యూఎస్ఏలో పొట్టి ప్రపంచ కప్ అయితే ప్రారంభం కానుంది. మన మ్యాచ్లు ఎక్కువగా యూఎస్ఏలోనూ జరుగుతున్నాయి. తొలి ట్రోఫీని 2007లో దక్కించుకున్న భారత్ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ భారత్కు ఆ టైటిల్ అయితే దక్కలేదు. ఇక 2013 తర్వాత టీమిండియా ఐసీసీ టోర్నీలో జైకేతనం అయితే ఎగరవేయలేదు. ఈ టీ20 కప్తో అయినా ఆ నిరీక్షణకు ముగింపు పలకాలను చూస్తుంది. ఈ దశగా జట్టుకు పంత్ ఎంతో అవసరం. అంతేకాదు రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ రేసులో పంత్ కూడా ఓ బలమైన పోటీదారుడుగా నిలుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే పంత్ కంబ్యాక్ గురించి, ఈ ఐపీఎల్ 2024 అతను కొడుతున్న బ్యాటింగ్ గురించి, వికెట్ కీపింగ్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.